హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరపున ప్రార్థన టీవీ వీక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయం ముందు సువార్థికులు సహోదరులు బ్రదర్ బాబురావు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. వాక్యానికి ముందుగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన అనంతరం సహోదరులు సువార్త గాయకులు గిటార్ మాస్టర్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. ప్రార్థన చేసుకు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన నామంనికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయం ముందు ప్రభా హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరపున ఇదిగో ప్రభా ఈ కార్యక్రమం ప్రార్థన టీవీలో ప్రసారం అవడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ విధంగా ప్రభా నీ దాసులను ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు. ఈ సమయం ముందు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నీ ఆత్మతో నింపండి. వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని కూడా నాయన మీరు తెరవచేయండి. వినగల బుద్ధి, గ్రహించగల మనసును దయచేయమని వేడుకుంటున్నాం. ఈ సమయం ముందు ఇంకనూ ప్రభు నాయన అనేక మంది రక్షించబడి అనేక ప్రాంతాల్లో ప్రభు నాయన ఇక నాయన వాక్యం వినిపించబడడానికి నీ కృపను చూపించమని, నీకు సహాయమును దయచేయమని యేసు నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ వీక్షకులందరికీ ప్రభుపేట శుభాభినందనలు. నిజమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, నిష్కలంక ప్రేమ, నా యేసు ప్రేమ, నిజమైన ప్రేమ. సకల ప్రాణకోటికి జీవమొసగు ప్రేమ, నిన్ను నన్ను తన పోలికగా మలచెనేసు ప్రేమ. సకల ప్రాణకోటికి జీవమొసగు ప్రేమ, నిన్ను నన్ను తన పోలికగా మలచెనేసు ప్రేమ. తన రుధిరధారలిచ్చి నిన్ను కొన్న ప్రేమ, ప్రాణాన్ని అర్పించి పరమునొసగే ప్రేమ, ప్రాణాన్ని అర్పించి పరమునొసగే ప్రేమ. ఆ యేసు ప్రేమ పొందగా త్వరపడి రావేలా, నిజమైన ప్రేమ, నిష్కలంక ప్రేమ, నిత్యమైన ప్రేమ, నా యేసు ప్రేమ. తల్లి అయిన చూపలేని తరగనంత ప్రేమ, ఆదరించి నిన్ను పెంచి ఆయును సగే ప్రేమ. తల్లి అయిన చూపలేని తరగనంత ప్రేమ, ఆదరించి నిన్ను పెంచి ఆయును సగే ప్రేమ. మన పాప భారాన్ని భరించే ప్రేమ, మన పాప భారాన్ని భరించే ప్రేమ, మరణాన్ని ఎదిరించి తిరిగి లేచే ప్రేమ, మరణాన్ని ఎదిరించి తిరిగి లేచే ప్రేమ. ఆ యేసు ప్రేమ పొందగా త్వరపడి రావేలా, నిజమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, నిష్కలంక ప్రేమ, నా యేసు ప్రేమ, నిజమైన ప్రేమ.
నిజమైన ప్రేమ, నిజమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడు మహోన్నతుడైనటువంటి దేవాది దేవునికి యేసుప్రభు నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు. అలాగే మొదటగా మరి వాక్య సందేశ నిమిత్తం ప్రార్థించినటువంటి సహోదరులు జాక్కి అలాగే ప్రత్యేకమైనటువంటి పాట పాడి సిలువ యొక్క అర్థాన్ని, సిలువ యొక్క మర్మాన్ని మనకు మంచి సంగీత రూపంలో వినిపించినటువంటి స్వార్థ గాయకులు మోహన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకొనచ్చు. ఈనాటికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు తెలియజేసుకొనచ్చు. మరి ఈరోజు వాక్య సందేశం విందాం. ఈరోజు వాక్యం యొక్క సందేశం ఏంటనగా సిలువ యొక్క మూలాలు ఆత్మీయ విలువలు. సిలువ యొక్క మూలాలు ఆత్మీయ విలువలు అటువంటి అంశం ద్వారా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు సిలువకు ఉన్నంత శక్తి, సిలువకు ఉన్నంత మరి విలువ, సిలువ చెంతకు వచ్చినటువంటి ఏ ప్రజలు, ఏ జన సమూహం యొక్క ఆత్మీయ జీవితాలు, అలాగే వారి యొక్క శారీరక జీవితాలు, విలువలు ఎంతగా ఆశీర్వాదకరంగా మార్చబడినాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకు ఆ సిలువ యొక్క విలువ అంతగా ప్రపంచంలో వచ్చిందంటే, మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద మరి మరణించినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాతే ప్రపంచము రెండు ముక్కలుగా, 2 పార్ట్స్గా డివైడ్ అయినట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి సిలువ యొక్క మూలాలు అలాగే ఆత్మీయ విలువలు అనేటువంటి అంశంలో ఈరోజు సిలువల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. పాత నిబంధన గ్రంథములోని సిలువ యొక్క మూలాలు మనకు కనబడతా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడిగా జన్మించబోతాడని ఎన్నో ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో మరి మనం చదువుతున్నాం. అలాగే ఆయన జన్మ వృత్తాంతం అంతా కూడా బైబిల్ గ్రంథంలో మనం పాత నిబంధన గ్రంథంలో రాయబడినట్టు కనబడుద్ది. ఆయన పుట్టుక, ఆయన యొక్క అద్భుతాలు, ఆయన యొక్క ఆశ్చర్యకార్యాలు, ఆయన యొక్క మరణము, ఆయన శిలువ మీద మరి ఆయనను బంధించటం, శిలువ మీద ఆయనను మేకులతో కొట్టడం, అలాగే పునరుత్థానం అన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా రాయబడి ఉన్నవో శిలువ యొక్క మూలాలు మరి చాలా అమూల్యమైనటువంటి మాటలతో పాత నిబంధన గ్రంథంలోను అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా వ్రాయబడినట్టు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా కొన్ని మాటలు పాత నిబంధన గ్రంథ వెలుగులో నుంచి సిలువ యొక్క మూలాలు తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డల. చరిత్ర ఆధారమైనటువంటి వాక్య సత్యాలు మనం నమ్మినప్పుడు మన యొక్క విశ్వాసం బలపడుతుంది. చరిత్ర ఆధారం చేసుకుని మన యొక్క భక్తిని మనం పెంచుకుంటున్నప్పుడు మన యొక్క ఆత్మీయ లోతుల్లోనికి వెళతాం. దేవుని ఇంకా బలంగా పట్టుకుని ఆయనను మరి వెంబడించగలుగుతాం. ఆయన సువార్త పని మనం చేయగలుగుతాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో చరిత్ర ఆధారంగా సిలువను ఏ విధంగా మరి సంబోధించారు, సిలువ యొక్క ప్రాముఖ్యతను ఎందుకు మరి అక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందో మనం చూసుకుందాం. జకరియా గ్రంథము 11వ అధ్యాయంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. జకరియా గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనములో ఉన్నటువంటి మాటను మనం చదివితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నేను సౌందర్యమరనట్టు బంధమరనట్టు 2 కర్రలు చేత పట్టుకొని వదకేర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైనటువంటి వాటిని మేపుచు వచ్చి తిని సౌందర్యమును కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దాన్ని విరిచి తిని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, 2 కర్రలు. యెహోవా దేవుడు జకరియా ద్వారా సిలువ యొక్క మూలాలని ప్రవచనాత్మకంగా ఇక్కడ రాసి ఉంచారు. జకరియా ప్రవక్త రాస్తున్నటువంటి మరి మాట జకరియా గ్రంథం 11వ అధ్యాయంలో 7వ వచనంలో అంటున్నాడు, కాబట్టి నేను సౌందర్యమరనట్టు, దాని యొక్క అర్థం కింద ఇచ్చాడు. సౌందర్యం యొక్క అర్థం ఏంటో, సౌందర్యం యొక్క అర్థం ఏంటంటే ఆత్మ యొక్క అర్థము కటాక్షము అనగా కనికరము. రెండవది సౌందర్యమైనటువంటి ఒక కర్ర, బంధమైనట్టు 2వ కర్ర. 2 కర్రలు. సౌందర్యం అనే కర్ర కనికరానికి చూపిస్తూ ఉంది. మనం స్క్రీన్ మీద ఆ సిలువలు యొక్క మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సౌందర్యమైనట్టు బంధమైనట్టు 2 కర్రలు చేతపట్టుకొని, సౌందర్యమనగా కనికరము కటాక్షము, అలాగే బంధమనగా సమకూర్చుట. సిలువలో
ఉన్నటువంటి 2 కర్రల యొక్క అర్థాలు, దాని యొక్క విలువలు, దాని మూలాలు మొత్తం కూడా ఇక్కడ రాయబడి ఉన్నది జకర్యా గ్రంథంలో. కాబట్టి 2 కర్రలు, ఒకటి కటాక్షము, దేవుని కటాక్షము, చెదిరిపోయినటువంటి దేవుని జనాంగం, చెదిరిపోయినటువంటి దేవుని యొక్క జ్యేష్ఠపుత్రుడు, దేవుని నిబంధన జనులు చెదిరిపోయి ఉన్నారు. వారు పాపముల చేత, శాపముల చేత, శత్రువుల చేత వారు చెదిరిపోయి ఉన్నారు. కాబట్టి వారి మీద మరలా దేవుని కనికరము వచ్చి వారిని సమకూర్చేటువంటి, మరలా ఒక స్థలానికి, దేవుని యొక్క నివాసానికి, దేవుడు కోరుకునే స్థలానికి సమకూర్చేటువంటి విధానంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనమే 2 కర్రల చేత ఏర్పాటు చేయబడినటువంటిది సిలువ. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో ఒక కర్ర ప్రేమను చూపిస్తుంది, కనికరాన్ని. ఇంకో కర్ర సమకూర్చడం చూపిస్తుంది. అంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, మరి ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడం దేంతో పోల్చబడిందంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం, అలాగే నీ దేవుడని యెహోవాని ప్రేమించటం. సో ఇక్కడ కర్రలో, 2 కర్రలో ఉన్నటువంటి అర్థం హారిజాంటల్ స్టిక్, వెర్టికల్ స్టిక్. సో సమాంతరంగా ఉన్నటువంటి స్టిక్ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెబుతుంది. అలాగే వెర్టికల్ స్టిక్ నీ దేవుడని యెహోవాను ప్రేమించమని చెప్తుంది, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో ఇంకొక అర్థము ఇక్కడ మనకి దేవుని ప్రేమించటం అనగా దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. చెదిరిపోయినటువంటి జనాంగాల్ని దేవుడికి జ్యేష్ఠ సంతానముగా ఏర్పాటు చేయబడినటువంటి అభిషేక జనాంగముగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వారి శత్రువుల వల్ల, దాడుల వల్ల, లేదంటే వారు చేసిన పాపాలు, అతిక్రమాల వల్ల దేవుడు ఏర్పాటు చేసుకున్న వాగ్దాన భూమి నుంచి చెదిరిపోయినారు, అన్యజనులు కలిసిపోయినారు. వారందరినీ మరలా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, సమకూర్చుకుంటారని చెప్పి. పాపం చేసి చెదిరిపోయిన వారిని దేవుడు విడిచిపెట్టవచ్చు, చేస్తే చేశారు, పాపం పోతే పోయారు, ఇంకా నాకు అవసరం లేదని దేవుడు విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు కృప, కనికరము ఆ కర్రలో కనపడుతూ ఉంది. అందుకే సౌందర్యమైన ట్యూ అనేటువంటి కర్రకు అర్థం ఏంటంట, కటాక్షము. అంటే దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కటాక్షము దేవుని యొక్క జనాంగం మీద ఉన్నది. కాబట్టి దేవుడు వారందరినీ సమకూరుస్తున్నాడు. సిలువ ద్వారా, సిలువ గుర్తు ఏంటంటే చెదిరిపోయిన జనాంగాలు. ఆ క్రీస్తు సిలువ మీద క్రీస్తు కనబడుచున్నప్పుడు, ఆ సిలువ మీద యేసు క్రీస్తు ప్రభువారు మరణించి ఆయన మేకులతో కొట్టబడి సిలువకు వేలాడుచున్నప్పుడు, ఎవరైతే సిలువను చూసి పశ్చాత్తాపడి, అయ్యో నా దేవా, నా కోసం చనిపోయావా, నా కోసం సిలువ మీద మరణించావా, ఇదిగో నన్ను ఇంతగా ప్రేమించావా, నీ కృప కనికరం ఇంకా నా మీద ఉన్నది, నీ కటాక్ష నా మీద ఉన్నదని ఆ సిలువ చెంతకు వచ్చి ఎవరైతే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారో, పశ్చాత్తాపడతారో, వారిని దేవుడు మరలా ఆయన చెంతకు ఆయన నడిపించుకుంటాడు. ఇదే సిలువ యొక్క అర్థము. కాబట్టి సిలువ యొక్క మూలము బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో జకర్యా ద్వారా రాయబడినట్టు మనం కనబడుతుంది. అలాగే మరి యెహెజ్కేలు 37వ అధ్యాయంలో కూడా ఈ యొక్క సిలువ యొక్క మరి మూలాలు మనకి కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే సిలువ యొక్క మూలాలు పాత నిబంధన గ్రంథంలో తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా లోకానికి పంపించి మరి జనములకు, చెదిరిపోయినటువంటి జనాంగాల్ని, చెదిరిపోయిన ఇశ్రాయేలుని, చెదిరిపోయినటువంటి చెదిరినటువంటి మరి దేవుని ప్రతిష్ఠిత జనాంగాన్ని మరలా సమకూరుస్తాను అనేటువంటి వాగ్దానాన్ని, నిబంధనను దేవుడు ఇక్కడ యెహెజ్కేలు ద్వారా అక్కడ చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చిన, నరపుత్రుడా, నీవు కర్ర తొనక ఒకటి తీసుకొని దాని మీద యోధావారిదనియు వారి తోటి వారకు ఇశ్రాయేలుదనియు పేర్లు వ్రాయము. టేక్ 1 స్టిక్. యెహెజ్కేలుతో చెప్తున్నాడు, ఒక కర్ర ఒకటి తీసుకో, దాని మీద 2 పేర్లు రాయమంటున్నాడు. యోధావారిదనియు, ఇశ్రాయేలుదనియు, ఒక పేరు రాయి. అలాగే ఇంకో కర్ర తీసుకో, మరి ఒక తునక తీసుకో. మనకి స్క్రీన్ మీద చూస్తున్నట్టు 2 కర్రల్ని దేవుడు తీసుకోమని చెప్తున్నాడు. యోధావారిదనియు, ఇశ్రాయేలు వారిదనియు. అలాగే ఇంకొకటి ఎఫ్రాయిమీయులదనియు, అలాగే యోసేపు వంశస్థులదనియు వారి తోడు వారికి ఇశ్రాయేలు వారిదనియు రాయము. తీసుకుంటున్నాడు. యెహెజ్కేలు ప్రవక్తకు అర్థం కావట్లా, దేవుడు ఏంటి 2 కర్రలు తీసుకోమన్నాడు? వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ది స్టిక్స్? ఎందుకు కర్రల మీద పేరు రాయమన్నాడు? ఎందుకు మరి యోధా గోత్రానికి చెందినటువంటి వారిదని, అలాగే ఇశ్రాయేల్ గోత్రానికి చెందిన వారిదని, యోసేపు వంశస్థులకు చెందినదని 2 కర్రల మీద పేర్లు రాయమన్నాడు? కారణం ఏంటి? డౌట్తో ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు యెహెజ్కేలుతో, తీసుకున్నవా 2 కర్రలు? తీసుకో. అప్పుడు అవి ఏకమైన తొనక ఎగినట్లు ఒకదానితో ఒకటి జోడించుము.
అవి నీ చేతిలో ఒకటే తొనక యగును. ప్రైజ్ ది లార్డ్. 2 కర్రలు తీసుకుని ఇలా జోడించమంటున్నాడు. క్రాస్ సింబల్ వచ్చేటట్టు యెహెజ్కేలుతో చెప్తున్నాడు. ఎందుకు నా దేవా, ఎందుకు అని ఆ యెహెజ్కేలు దేవుని అడుగుతున్నాడు. ఆ 2 తునకలు వారి సమక్షములో నీవు చేత పట్టుకుని వారితో ఇట్లనము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలో ఉన్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేర్లు వారితోటి వారి పేర్లను నేను ఉంచితునో, యోసేపు అను ఆ తునకను యోధా వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతులు ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఎలాగ చెప్పానో. 37 అధ్యాయము 20 వచనంలో మనం చదువుతున్నాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలులు చెదిరిపోయిరో ఆయా అన్యజనులందరిలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికని 2 జనములుగా 2 రాజ్యములుగా ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలును పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరినీ ఒక రాజుని నియమించెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు వాగ్దానం చేసే యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో తన ప్రియకుమారుని సిలువ మీద మరణింపచేయడానికి సిలువ యొక్క సాదృశ్యాన్ని, సిలువ యొక్క మూలాలని ఇక్కడ యెహెజ్కేలు ద్వారా చెప్తూ ఉన్నాడు. 2 కర్రలు తీసుకో, ఆ 2 కర్రలు ఏకకరముగా చేయి. దాని అర్థం ఏంటంటే, అన్యజనుల్లో చెదిరిపోయినటువంటి నా జనములను నేను విడిచిపెట్టను, నాశనమైపోయేటువంటి జనాంగంగా విడిచిపెట్టను. వారిని మరలా నేను పిలుచుకుంటాను, వారిని మరలా సమకూర్చుకుంటాను. వారి మీద నా కనికరం ఉన్నది, వారి మీద నా కృప ఉన్నది, వారి మీద నా జాలి ఉన్నది, వారి మీద నా దయ ఉన్నది, వారి మీద నా ప్రేమ ఉన్నది. కాబట్టి చెదిరిపోయినటువంటి జనాంగాల్ని, నాశన కోపములో కూరిపోయినటువంటి జనాంగాల్ని, నా ఏర్పాటు చేయబడినటువంటి నా శ్రేష్ఠ జనమును, నా వాగ్దాన వంశాలను నేను మరలా పిలుచుకుంటాను అని యెహోవా దేవుడు 2000 సంవత్సరాలకి ముందే జకరియా ద్వారా అలా యెహెజ్కేలు ద్వారా మనకు చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఒకవేళ మన పరిస్థితులు బట్టి చెదిరిపోయినటువంటి జనాంగముగా ఉంటే, మరి నలిగిపోయినటువంటి ప్రజలుగా ఉంటే, ఏ దిక్కు లేనటువంటి ప్రజలుగా ఉంటే, దిక్కు తోచనటువంటి స్థితిలో ఉంటే, మనల్ని విడిపించేవారు ఎవరున్నారు, మన మీద కృపా కనికరలు చూపించేవారు ఎవరున్నారు, నా మీద జాలి చూపించేవారు ఎవరున్నారని దిగులు పడుతున్నామేమో. దేవుని వాక్యం మనకు తెలియజెప్తా ఉంది. ఆయన సమకూర్చడానికి ఏర్పాటు చేయబడిన సిలువలో ఆయన కనికరము దాగి ఉన్నది. ఆయన మరణించినటువంటి సిలువలో ఆయన వాత్సల్యత దాగి ఉన్నది. ఆయన మరణించినటువంటి సిలువలో ఆయన ప్రేమ దాగి ఉన్నది. ఆయన మరణించినటువంటి సిలువలో ఆయన కనికరము దాగి ఉన్నది. అందుకే ఆ సిలువ ద్వారా సిలువ వైపు చూచిన వారు ఆయన చెంతకు నడిపించబడతారు. సిలువ వైపు చూచి పశ్చాత్తాపడిన వారు, సిలువ వైపు చూచి సిలువ మీద ఉన్నటువంటి కల్వరి సిలువలో యాగమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారిని చూచి పశ్చాత్తాపడిన వారు ఆయన విడిపించి నిత్యరాజ్యంలో తీసుకెళ్ళడానికి అద్భుతమైనటువంటి మార్గమే సిలువ మార్గము. సిలువ మీద ఉన్నటువంటి దొంగ, కుడివైపున ఉన్నటువంటి దొంగ మనందరికీ తెలుసు. ఆ దొంగ సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభువుని చూసి పశ్చాత్తాపడి ప్రాధేయపడి అడుగుతున్నాడు, అయ్యా నేను దిక్కులేని స్థితిలో ఉన్నాను, నేను దొంగనే, నేను విడిపించేవారు లేరు, నేను చెదిరిపోయి పాపంలో కూరిగిపోయి నశించిపోయే స్థితిలో ఉన్నాను. ఈ శరీరం నశించిపోయినా పర్లేదు, కానీ నా ఆత్మ నశించిన తర్వాత నా ఆత్మ నిత్య నరకంలో ఉండకుండా నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకోవా అని ప్రాధేయపడి అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, సిలువ యొక్క మూలాలు యెహెజ్కేలు అలాగే జకర్యాలో రాయబడి ఉన్నట్టుగా ఈరోజు మనము సిలువ యొక్క విలువను మనం తెలుసుకుంటే, ఆయన సిలువలో ఆయన కనికరం ఉన్నది, సిలువలో ఆయన వాత్సల్యం ఉన్నది, సిలువలో ఆయన కృప ఉన్నది. కాబట్టి మనము సిలువ చెంతకు సమీపించే వారముగా ఉంటే, ఈ యొక్క 40 దినాల సిలువ ధ్యానాల్లో అనేక మంది వారు పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. అలాంటి వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఏ ప్రపంచంలో ఏ మూలన నీవు దిక్కు చోతని స్థితిలో ఉన్నా సరే, సముద్రగాధం లాంటి పరిస్థితులు ఇరుక్కుపోయి ఉన్నా సరే, సిలువ చెంతకు వస్తే, సిలువ వైపు చూస్తే దేవుడు మనల్ని తప్పకుండా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృపా కనికరము మన మీద ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ యొక్క అర్థము మనం తెలుసుకోవాలి. సిలువ వ్యర్థము కాకుండా ఉన్నట్లు మనం చూసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, 1 కొరింథీ 1 అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే పౌలు గారు రాస్తారు, బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చి
గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ మీద మరణించి ఆయన తిరిగి లేవలేదనుకుంటున్నారు చాలామంది. సిలువ మీద మరణించి ఆయన రక్షించుకోలేకపోయారు అని అనుకుంటున్నారు చాలామంది. ఈనాటి మరి తెలియనటువంటి అమాయక ప్రజలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ మీద ప్రాణం అర్పించి 3వ దినాన్ని తిరిగి లేచాడు నదుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రపంచంలో ఎవరు లేరు ఇంతవరకు అలాంటి పని చేసిన వారు, ఇంకా ఎవరు ఉండరు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను రక్షించుకోగలిగిన శక్తి కలిగిన వాడు. ఇతరులను రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను ఎందుకు రక్షించుకోలేడు? రక్షించుకుంటాడు. కానీ లేఖనాలు తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడాలి, సిలువ మీద మరణించాలి, 3వ దినమున తిరిగి లేవాలి, పునరుద్ధానపు శక్తి. ప్రపంచంలో చెదిరిపోయిన జనాంగాలు ఈ యొక్క సంఘటనలు చూసి మరలా యేసు ప్రభువారు ఇశ్రాయేలు జనాంగం, యూదుల జనాంగం ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ సిలువ చెంతకు వస్తారో ఆ సిలువ విలువ వ్యర్థం కావడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ చెంతకు వచ్చిన జీవితాలు వ్యర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే సిలువలు ఆయన సమకూరుస్తున్నాడు, ఆయన పిలుచుకుంటున్నాడు. సిలువలో ఆయన కనికరము దాగి ఉన్నది. ఆయనకు అమూల్యమైన రక్తము మన కోసం, మన పాపాలని కడగడానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని దారిపోశాడు. ఒక తండ్రి తన కుమారుడు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆ కుమారుడిని విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు, నీ కుమారుడు చేసిన పాపము చాలా ఘోరమైనది, దానికి నష్టపరిహారం చెల్లిస్తేనే కానీ నీ కుమారుడిని విడిపిస్తానని చెప్పినప్పుడు తల్లిదండ్రులు పోతే పోయాడులే నా కుమారుడు, పోలీస్ స్టేషన్లో చనిపోతే చనిపోయాడు నా కుమారుడు, ఇంకా మాకు అనవసరం అని చెప్పి తల్లిదండ్రులు సంతోషంతో ఇంట్లో ఉండగలుగుతారా? ఉండలేరు. అయ్యో నా కుమారుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడే, నా కడుపున పుట్టు కుమారుడు, దేవుడు నాకు ఇచ్చిన సంతానము నా కుమారుడు పోలీస్ స్టేషన్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడే, పోలీసులు ఒక అవకాశం ఇచ్చారు, ఆ నష్టపరిహారము ఆ వాల్యూ ఎంతో తెలుసుకుని ఎలాగోలా వెళ్ళి ఆ నష్టపరిహారం చెల్లించి పోలీస్ స్టేషన్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఆ కుమారుని విడిపించి తీసుకొస్తారు కదా. అది తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి కుమారుల మీద ఉన్నటువంటి ప్రేమ. ఈ లోకంలో ఏ తల్లిదండ్రులు కూడా తన కుమారులు శిక్ష అనుభవిస్తున్నప్పుడు నష్టపరిహారాన్ని చెల్లించలేకుండా వారిని విడిచిపెట్టలేరు. వారు నష్టపరిహారం చెల్లించి బిడ్డలు విడిపించగలుగుతారు. అది తల్లిదండ్రుల ప్రేమ. అలాగే పరలోకమందున దేవుడు మనల్ని పుట్టించి మన పాపం చేసి చెదిరిపోయినటువంటి జనాంగముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని శిక్షకు పాత్రలుగా చేసి విడిచిపెట్టలా. ఆయన యొక్క కృపా కనికరాలు ఆయన సిలువలో మనకు చూపించి మనం విడిపించడానికి ఆయన సిలువ మీద మరణించినట్టు మనకి కనబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విలువైనటువంటి అమూల్యమైన రక్తం యొక్క సాదృశ్యాన్ని పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము చరిత్రలో కూడా మనం చదువుతూ ఉంటాం. సిలువ యొక్క మూలం అబ్రహాము సంఘటనలో కూడా మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనములో అబ్రహాము తన కుమారుని కట్టెల మీద పడుకోబెడతాడు. అబ్రహాము తన కుమారుని దేవుడు అడుగుతాడు, నీ ఒక్కగానో కుమారుని నాకు ఇస్తావా అని అడిగినప్పుడు అబ్రహాము తన కుమారుని తీసుకెళ్లి కట్టెల మీద పడుకోబెడతాడు. ఆదికాండం 22:6 వచనంలో దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను, వారిద్దరు కూడి వెళ్ళి ఉన్నారు. దహన బలికి కట్టెలు అవసరమైనది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టెల మీద కుమారుని పడుకోబెట్టాడు. ఈరోజు ఆ 2 కర్రల మీద పరలోకమందున తండ్రి తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువల మేకులతో కొట్టబడి రక్తము చిందించబడ్డాడు, దహనబలిగా అర్పించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగా మానవుల పాపాలు పోవాలంటే దహనబలిగా దేవుడైనటువంటి పరిశుద్ధ రక్తం చిందించబడాలి. అలాంటి రక్తం ద్వారానే పాపము కొట్టివేయబడుతుందని మరి వేదాల్లో రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సిలువ యొక్క మూలాలు పాత నిబంధన గ్రంథంలో కూడా ఉన్నవి, అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉన్నవి. కాబట్టి మనము సిలువ విలువ తెలుసుకోవాలి. సిలువ వ్యర్థము కాకుండానట్లు మనం చూడాలి. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు మనము చూడాలి. సిలువను గురించిన వార్త నశించిన వారికి వేరుతనముగా ఉండకుండాట్లు మనం చూడాలి. సిలువలో ఉన్నటువంటి ప్రేమను మనం చూపించాలి. సిలువలో యేసు ప్రభువారు మన కోసం చూపించినటువంటి కనికరాన్ని మనము కలిగి, అందుకే దేవుడు అన్నాడు, నీవు నన్ను వెంబడింపగోరినడలా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మనకు కూడా ఒక సిలువ ఉన్నది. మనకు కూడా 2 కర్రల మీద మనం దహన బలి అవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. మన సిలువ మీద ప్రతిదినం మనం బలియాగమవుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సిలువ ద్వారా మనం అనేక మందికి కనికరాన్ని చూపించగలగాలి. మన సిలువ ద్వారా అనేక మందిని దేవుని చెంతకు సమకూర్చగలగాలి. అందుకే పౌలు గారు ఇంకొక చోట రాస్తారు,
ఫిలిప్పీలకు 3:18 ఫిలిప్పీ పత్రిక 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములను చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచున్నారు. గత కాలంలో మనం చూసుకున్నాం, దేని యందు మనం అతిశయపడాలి, దేవుని యందు అతిశయపడకూడదు. దేనిని హెచ్చించాలి, దేనిని హెచ్చించకూడదు. మనల్ని మనం హెచ్చించుకోకూడదు, సిలువని హెచ్చించాలి. మనల్ని మనం హెచ్చించుకోకూడదు, దేవుని హెచ్చించాలి. మన జ్ఞానాన్ని హెచ్చించుకోకూడదు, మన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, దేవుని యొక్క సిలువని బట్టి అతిశయించాలని ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో మనం చదువుతున్నాం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువను గూర్చి మనము సిలువలో మనము వేలాడుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి చెంతకు వెళితే మనము ఆయన ఇచ్చేటువంటి అమూల్యమైన రక్షణ, విడుదల, ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టి మనం అతిశయించేవారముగా ఉండాలి. నా దేవుడు నాకున్నాడు, సిలువలో మరణాన్ని జయించాడు, సిలువలో పాపాన్ని జయించాడు, పరలోకానికి ద్వారం చూపించాడు, పరలోకానికి అర్హులుగా చేసినటువంటి అమూల్యమైనటువంటి సువార్త సందేశము ద్వారా మనము అతిశయించేవారముగా ఉంటే దేవుడు మన జీవితాలకి గొప్ప మేలులు చేయగలుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనము ఆఖరి మాట ఒక చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2:13-11 మనం చదువుదాం. సువార్తల్లో కూడా క్రీస్తు శిలువ యొక్క అర్థాన్ని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మునుపు శరీర విషయములు అన్యజనులయుండి, మునుపు అన్యజనులము, క్రీస్తు శిలువ తెలియనంత వరకు, క్రీస్తు శిలువ రానంత వరకు అన్యజనులలో చెదిరిపోయిన వారు మనము. కాబట్టి మునుపు శరీర విషయములు అన్యజనులయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి కలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు క్రీస్తుకు దూరస్థులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ వల్ల మనం అన్యజనులలో చెదిరిపోయి దురస్థులమైన మనల్ని దేవుని చెంతకు ఆయన రాజ్యానికి సమీపింపజేశాడు, సమకూర్చుకున్నాడు, పిలుచుకున్నాడు. అందుకే పాడుతూ ఉంటాం, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు అని సిలువలో అమూల్యమైన పాట వింటాం. స్వార్థ గాయకులు మోహన్ రావు గారు మనకి పాట పాడినారు, అమూల్యమైన పాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము దేవుడు మనం పిలుచుకున్నాడు, సమకూర్చుకుంటున్నాడు. ఆ 2 కర్రలకు అర్థం ఏంటంటే సమకూర్చుట, ఆయన యొక్క కనికరము. ఆయన కనికరము, ప్రేమ వల్ల మనల్ని ఈరోజు ఆయన శిలువ చెంతకు నిత్యరాజ్యానికి మనల్ని పిలుచుకునేటువంటి ఏర్పాటు చేయబడిన జన సమూహంగా మనము పరలోక రాజ్యపు వారసత్వాన్ని పొందుకుంటున్నాం. కాబట్టి శిలువ యొక్క విలువను తెలుసుకుందాం, శిలువ యొక్క అమూల్యమైన అర్థాన్ని తెలుసుకుందాం. దేవుడి కొద్ది మాట దీవించనుగాక. ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో దేవుడి శిలువ ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. ఆ 2 కర్రలో ఉన్న అర్థము అన్యజనులు చెదిరిపోయినటువంటి జనాంగాల్ని మరలా దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క నీడకు చెంతకు సమకూర్చటమే శిలువ యొక్క అర్థం. కాబట్టి మనం శిలువ చెంతకు వద్దాం, శిలువలో వేడాలని యేసుక్రీస్తు ప్రభువారి చెంతకు వద్దాం. ప్రభువా, నన్ను క్షమించు, నా పాపముల చేత, నా యొక్క అతిక్రమాల చేత నేను చెదిరిపోయి అన్యజనులు నాశన స్థితిలో ఉన్నాను. నీ కృపా కనికరాన్ని బట్టి మరలా నన్ను పిలిచున్నావు, నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తున్నావు. కాబట్టి మరలా నీ చెంతకు వస్తున్నాను ప్రభువా, నన్ను నీ యొక్క ప్రియ కుమారుడిగా ఏర్పాటు చేయబడిన వంశములను చేర్చుకుని మీరు మహిమ పొందమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.